గారు వైజాగ్ నుంచి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఏందంటే, ఎవడును ఎన్నడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచినని చెప్పేసి రాయబడి ఉన్నది. అయితే పాత నిబంధనలో అబ్రహాము, అదే మనకు ఇక్కడ ఇంకో చోట రాయబడి ఉంటది కదా, జెనసిస్ 18:33 అండ్ ఎక్సడస్ 33:18 లో రాయబడి ఉంటది. ఏమనంటే మోసే దేవుని కలుస్తాడు, ఇక్కడ అబ్రహాం దేవుని కలుస్తాడు. అంటే రైట్. వాళ్ళు కుమారుడైన దేవుని కలిశారా అని చెప్పేసి నా ఎస్ డౌట్ అండి. వినోద్ బ్రదర్, ఎస్ దట్స్ ట్రూ, అబ్సల్యూట్లీ. ఎందుకంటే యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు పరస్సీలు ఆయనతో వాదిస్తూ ఉండగా యూదులు వారితో అంటాడు, మీ పితరుడైన అబ్రహాం కంటేనే ముందున్నవాడిని అంటాడు. 8వ అధ్యాయంలో ఉంటుంది యోహాను సువార్తలో, మీ పితరుడైన అబ్రహాం కంటే ముందు నుండి నేను ఉన్నాను అంటాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే 8:58 వచనం, జాన్ చాప్టర్ 8:58లో యేసు ప్రభుతో అక్కడ వాదన వస్తుంది. వాళ్ళు వాదిస్తుంటారు, నీకు నిండా 30 సంవత్సరాలు కూడా లేవు కదా, నిండా 50 సంవత్సరాలు కూడా రాలేదు నీకు వయసు, కానీ నువ్వు అబ్రహాం అని మా పితరుడు నేను 1000 సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాంని ఎప్పుడు నువ్వు చూసావు అంటారు. అందుకు యూదులు, నీకు ఇంక నువ్వు 50 సంవత్సరాలు అయినా లేవే, అంటే నీ వయసు 50 సంవత్సరాలు కూడా రాలేదు. ప్రభు సేవ ప్రారంభించడం 30 సంవత్సరాలే కదా, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ సేవా కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాళ్ళు వాదిస్తున్నారు ప్రభుతో. అంటే ప్రభుని దేవునిగా అంగీకరించట్లా, రక్షకుడిగా అంగీకరించట్లా, ఈయన ఒక మనిషి అన్నట్టుగానే వాళ్ళు చూస్తున్నారు. అందుకు యూదులు ప్రభుతో అన్నమాట, నీకు ఇంకను 50 సంవత్సరములు అయినా లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, అబ్రహామును ఎప్పుడు చూశాను అసలు, అబ్రహాం లేడుగా, ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు, ఆయన ఈ భూమి మీద లేడు, ఇప్పుడు అప్పుడే లేడు, వెళ్ళిపోయి చాలా కాలం అయింది. ఆయన నీకెలా తెలుసు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా రాలేదు కదా అంటే, యేసయ్య చెప్పినమాట, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. ఎప్పుడు ఉన్నాడంటే యేసు ప్రభువారు అబ్రహాం పుట్టక మునిపే, గట్టి చెప్పాలి, అబ్రహాము పుట్టక మునిపే. ఇప్పుడు అబ్రహాము కలిసింది ఎవరు? యేసు ప్రభువారే, దూత రూపంలో కలిశారు. ఓకే, మరి మోషేతో కూడా మాట్లాడినప్పుడు యెహోవా దూత అని ఒక దగ్గర రాసి ఉంటుంది, మరో దగ్గరేమో యెహోవాను కలిసి ముఖాముఖిగా మాట్లాడారు, ప్రభుతోనే మాట్లాడారు వాళ్ళు. ప్రభు పాత నిబంధనలో మనిషి రూపంగా వచ్చి మాట్లాడింది ఆయనే. మరి ఎప్పుడు ఏ నరుడు దేవుని చూచి ఉండలేదని బైబిల్ చెప్తుందిగా. బైబిల్ డజంట్ కాంట్రడిక్ట్ ఇట్స్ ఓన్ వర్డ్. కొంతమంది అనుకుంటారు బైబిల్ వ్యతిరేక మాటలే లేదు. అర్థం చేసుకోవడం చేతకాని వాళ్ళు, అర్థం గ్రహింపు లేనివారు, రెవల్యూషన్ లేనివారు, ప్రత్యక్షత లేనివారు అలా మాట్లాడతారు. వాక్య గ్రహింపు ఉన్నవారు ఆ దేవుని ప్రత్యక్షతలు బాగా అర్థం చేసుకుంటే, నిజమే తండ్రిని దేవుడిని ఎవ్వడూ చూడలేదు ఇంతవరకు, చూడలేరు కూడా. ఎందుకంటే ఆయన సమీపింపరాని తేజస్సుతో ఉన్నాడు. ఫస్ట్ తిమోతి చాప్టర్ 6:16, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక, ఆమెన్. ఆయన ఎంత గొప్పవాడో, ఆయనకున్న తేజో మహిమ ఎంత గొప్పదో అక్కడ రాశాడు. మోషే భక్తులు ఒక దగ్గర అంటాడు, ఒకసారి నిన్ను నీ మహిమను కనపరచమంటే, నా మహిమను కనపరిస్తే నువ్వు బతికి ఉండలేవని చెప్పి అంటాడు. ఆ బండ సందులో కూర్చొని నేను దాటి వెళ్తున్నప్పుడు నా చేతుల్లో నిన్ను కప్పి నేను దాటి వెళ్తానంటాడు. ఆయన చేతుల్లో ఈయన కప్పాడంట. ఇలా కప్పి ఆయన బండ సందులో ఉంటే చిన్న వెలుగు కనబడేలాగా దాటి వెళ్ళిపోయాడు. వెలుగునే చూడలేని నీవు ఆయన చూస్తే ఎక్కడ ఉంటావు? మరి ఎవరిని చూశారు? మోషే దేవునితో మాట్లాడినట్టు నిర్గమకాండ 33:11 ఉంది కదా. మరి బైబిల్ ఏమీ అబద్ధం చెప్పట్లేదు కదా వాక్యం. అవును, మనిషి రూపంగా దేవుడు మాట్లాడాడు, తను తగ్గించుకుని మాట్లాడాడు, తన మహిమను తగ్గించుకుని మాట్లాడాడు. ఓకే, మీరు పూర్వకాలం రాజులు అప్పుడప్పుడు ఏం చేసేవాళ్ళంటే, పూర్వకాలం ఉన్న రాజులు ఇప్పుడున్న వాళ్ళు కాదు, కావాలనే రాజవస్త్రాలు తీసేసి ఆ రాజ్యంలో ఎలా పరిపాలన జరుగుతుంది, అసలు సైనికులు ఎలా ఉంటున్నారు, మనుషులు ఏమనుకుంటున్నారు తెలుసుకోవడానికి ఒక బేదవాడి వేషం వేసుకొని గెడ్డలని పెట్టుకొని చెట్టు కింద ఉండడం, ఆ సంత దగ్గర కూర్చోవడం. ఆయనకి దూరంగా మంత్రులు ఉంటారు, దూరంగా మిలిటరీ వాళ్ళు దూరంగా ఉంటారు, ఆయన గమనిస్తూ జాగ్రత్త చూసుకుంటుంటారు. అతను మాత్రం జనాల మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటాడు.
మామూలు సామాన్యుడిలాగా వెళ్ళి రాజ్య పరిపాలన ఎలా ఉందని అడుగుతాడు. అడిగినప్పుడు కొంతమంది వ్యతిరేకంగా, కొంతమంది అనుకూలంగా, రాజ్య సైనికులు ఎలా ఉన్నారు, పీడిస్తున్నారు సార్, బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారని అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆయన మళ్ళా వెనక్కి వస్తాడు. వచ్చి రాజ్య వస్త్రాలు వేసుకొని సంతపేటలో మీటింగ్ పెట్టి అందరూ మంత్రులందరి మధ్యలో ఆయన మాట్లాడతాడు. నేను తెలుసుకున్నాను కొన్ని విషయాలని. మిగిలిన సార్ అలాంటిది ఏం లేదు సార్, నేను స్వయంగా మనిషిగా వచ్చి మీ మధ్యలో నడిచాను, మీలో ఒక్కడిగా నడిచాను. మీరు ఏం చేస్తున్నారో, సైనికులు ఎంత దుర్మార్గ పనులు చేస్తున్నారో, దేశాన్ని ఎలా పాడు చేస్తున్నారో, రాజ్యాన్ని రాజు చెప్పిన ఆజ్ఞలను నెరవేర్చకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారని చెప్పి పనిష్మెంట్ ఇచ్చేవాడు. అంటే రాజే ఎలా వచ్చాడు కిందకి త్వరగా చెప్పాలి, సామాన్యుడిలాగా మారిపోయాడు. దేవుడే సామాన్యుడిగా మనుషులు ఏ వెలుగుతో అయితే చూడగలమో ఆ స్థితిలోకి వచ్చి మాట్లాడాడు. అందుకే బైబిల్ ఉంటుంది, ఆజ్ఞ ఇచ్చినవాడే, శాసనం ఇచ్చినవాడే మరణం పొందవలనుంది. కాబట్టి పలానా తప్పులు చేస్తే మరణశాసనం, ఆ తప్పులన్నింటినీ మనుషులు విడిపించాలంటే ఆజ్ఞలు ఇచ్చిన ప్రభువే మానవుడిపై ఈ లోకానికి వచ్చి ఆయన రక్తమును శిలువలో చిందించాడు. దాని ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఓకే, పాత నిబంధన అంతా తండ్రిని దేవుడు, కొత్త నిబంధనలో కుమారుడిని దేవుడు కాదు. పాత నిబంధనలను, క్రొత్త నిబంధనలను మనుషులతో మాట్లాడుతూ మనుషులను బలపరిచి వారితో సంభాషించిన ప్రభువే యేసు ప్రభువారే. ఇది కొంచెం కొందరికి విడ్డూరంగా ఉండొచ్చు, కానీ బాగా గ్రహిస్తే మీకు అర్థమవుతుంది. మరి ఆ నామం ఆయన నామాలు మార్చాడు ప్రభు. ఎలోహీం అని చెప్పి పిలువబడ్డాడు, సర్వశక్తిగల దేవుడి నామంలో పిలువబడ్డాడు, యెహోవా నామంలో పిలువబడ్డాడు. అది పాత నిబంధన. నిబంధన మారినప్పుడు యేసుక్రీస్తు నామంలో పిలువబడుతున్నాడు. యేసు అనే మాట అది గ్రీక్ పదం నుండి వచ్చినటువంటి జీసస్ అనే పాట. దాని అర్థం ఏంటంటే సేవియర్, రక్షకుడు అని దాని అర్థం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. వినోద్ మరి యూనివర్సిటీ నుండి తను అడిగాడు, పిహెచ్డి చేస్తున్నావు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. కేజీఆర్ గార్డెన్ నుండి ఒక ప్రశ్న పాస్టర్ గారు. ఎస్, ఏం చేద్దామంటే క్వశ్చన్స్ తీసేసుకుందాం, నెంబరింగ్ రాసుకోండి, పేరు, వారు అడిగిన ప్రశ్న రాసు చెప్పండి. రామంతపురం నుంచి వచ్చాను. నా ప్రశ్న ఏంటంటే, మనం అన్య భాషలతో మాట్లాడేటప్పుడు దేవునితో మాట్లాడుతాము అంటారు కదా, ప్రార్థన చేయడం అన్నా దేవునితోనే మాట్లాడతాం కదా, ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటి? రైట్. దేవుడు ఏదన్నా చూడండి అన్న, మీరు బాబు మంచి ప్రశ్న అడిగారు మీరు. మీకు ఇప్పుడే ఆన్సర్ ఇవ్వనా, క్వశ్చన్స్ తీసుకుంటారా? క్వశ్చన్స్ తీసుకుంటాం పాస్టర్ గారు, కొంతమంది జూమ్లో కూడా అడుగుతున్నారు. మరి త్వరగా క్వశ్చన్ మీరు బాబు, మీ ప్రశ్నకు జవాబు ఇస్తాను, రాసుకుంటాను. తన పిక్చర్తో పాటు తన క్వశ్చన్ రెడీ చేయండి. రైట్, నెక్స్ట్ ఆన్సర్ ఇస్తాను దానికి. రైట్, నెక్స్ట్. సిస్టర్ జానకి గారు, మీ యొక్క ఆడియో అన్మ్యూట్ చేసి మీకు ఉన్నటువంటి ప్రశ్న తెలియజేయండి. ఇక్కడ అలాగే జూమ్లో ఉన్న వారికి కూడా అవకాశం ఇస్తున్నారు, త్వరగా అడగలరు. ఇప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్లు అడగండి, ప్రార్థన రిక్వెస్ట్ లాస్ట్లో చేద్దాం. బర్త్డే ఉంది, ప్రార్థన చేయండి, లాస్ట్లో చేద్దాం. అలాగే యానివర్సరీ ప్రార్థన లాస్ట్లో చేద్దాం. క్వశ్చన్స్ అడగండి, మీకు అర్థం కాలేదు, బైబిల్ స్టడీ చేస్తున్నారు, ఆ టైంలో కొన్ని విషయాలు అర్థం కాలేదు, అడగండి. పాస్టర్ గారికి నా వందనాలు. వందనాలమ్మా. నా క్వశ్చన్ ఏంటంటే పాస్టర్ గారండి, మనం బల్ల తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా లేదా? చాలా మంది బల్ల తీసుకునేటప్పుడు ఉపవాసం ఉండరు కదా, అది నా ప్రశ్న పాస్టర్ గారండి. నాకు వివాహం జరిగి గత 8 సంవత్సరాలు అవుతుంది, నాకు గర్భఫలం కొరకు ప్రేయర్ చేయమని మిమ్మల్ని అడుగుతాను పాస్టర్ గారు. మాట్లాడండి. నాకు ప్రశ్న ఉంది బ్రదర్. నా ప్రశ్న ఏంటంటే, మనం ఈ విధంగా 40 దినాలు ప్రార్థనలు, 100 రోజులు కొంచెం ప్రార్థనలు, గట్టిగా, కొంచెం ఇలా గట్టిగా. అన్ని ప్రార్థనలు మనం పెట్టుకొని ప్రార్థనలు చేసుకుంటున్నాం కదా అవునమ్మా. బ్రదర్. అంటే మన గురించి అంటే అన్యులకి ఈ ప్రార్థనలు అంతా ఒక విచిత్రంగా ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి మనం ఏ విధంగా చెప్పాలి? పొద్దాకు ప్రార్థనేనా, బైబిలేనా అన్న క్వశ్చన్స్ వాళ్ళు అప్పుడు మీరు అనండి, పొద్దాకు తింటున్నారా లేదని అడగండి. నాకు ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఉంది అదే బ్రదర్, దాంతో పాటు. తీసుకుంటానమ్మా. పొద్దాకు ప్రార్థనేనా అంటే పొద్దాకు తినడమేనా అని అడగండి. తింటున్నావుగా రోజు 3 పూట్ల, కాబట్టి మేము ఏం చేస్తాం, 3 పూట్ల ప్రార్థన చేస్తాం. మేము ఆత్మకు వాక్యాన్ని వింటాం, ప్రార్థన చేస్తాం. ఆత్మకు బలం కావాలి కదా, సో ఆత్మ కొరకు వాక్యాలు వింటాం, ప్రార్థన చేస్తాం. మేము ఆనందిస్తున్నాం. మీరు పొద్దాక సినిమాలు చూస్తారు, పొద్దాక సీరియల్ చూస్తుంటారు, పొద్దాక లోక వార్తలు చూస్తుంటారు, యూట్యూబ్ షార్ట్స్ చూస్తుంటారు. అవన్నీ మరి అవి అపవిత్రపరచు. మరి మేము ప్రార్థన చేస్తుంటాం, దేవుని స్తుతిస్తుంటాం, దేవుని కనపరుస్తున్నాం. ఇవి మనకు ఆత్మీయ ఉద్యమాన్ని కలుగు చేస్తున్నాయి. తాగేవాడు తాగుతూ ఉంటాడు, సిగరెట్లు తాగేవాడు సిగరెట్లు తాగుతుంటారు. పొద్దాక తాగడం ఏంటరా అంటే ఆగుతాడు, ఆగడు.
వాడు అందులో ఆనందం వెతుక్కుంటున్నాడు. అది నిజమైన ఆనందం కాదు. వాక్యంలో ఆనందం ఉంది, ప్రార్థనలో నిజమైన ఆనందం ఉంది. గాడ్ బ్లెస్ యూ. ప్రభువుని దీవించుగాక. నీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ కూడా తీసుకుంటాను తల్లి. నెక్స్ట్ క్వశ్చన్ నిలబడి అడగండి నాన్న. ఓకేశ్వర్, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొంచెం గట్టిగా నాన్న, గట్టిగా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తు యేసునందలి విశ్వాసం వల్ల నీతిమంతుడు తీర్చబడుటక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం. అలాగే రోమా పత్రికలో కూడా అనేక సార్లు మనము క్రియల వలన కాక దేవుని కృప వల్లనే రక్షింపబడిన విశ్వాసం ద్వారా. కానీ యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనంలో క్రియలు లేని విశ్వాసం మృతమైంది అంటాడు. క్రియలు లేని విశ్వాసం మృతమైనది. మరి ఒకటి మనుష్యుడు విశ్వాస మూలంగా మాత్రము కాక క్రియల మూలంగా కూడా నీతిమంతుడుగా ఎంచబడునని మీరు దీనివల్ల గమనించారు. నీతిమంతుడిగా ఎంచబడతాడు, రక్షించబడతాడు అంటలా. క్రియల మూలముగా నీతిమంతుడిగా ఎంచబడతాడని చెప్పబడింది. క్రియల మూలంగానే నీతిమంతుడు, ఇతను ఎక్కువ నీతిమంతుడు, ఇతను తక్కువ నీతిమంతుడు అని చెప్పడానికి క్రియల మూలంగా, ఎప్పుడు రక్షింపబడిన తర్వాత. సో రక్షణ అనేది మన క్రియల వల్ల వచ్చేలాగుంటే, మరి ఎంతోమంది ధర్మకార్యాలు చేస్తున్నారు, నీతి కార్యాలు చేస్తున్నారు, వాళ్ళంతా రక్షించబడతారు. మనిషిని యొక్క నీతి క్రియ వల్ల రక్షణ రాదు. అర్థమైందా? మనము మన శక్తి సామర్థ్యాలతో రక్షింపబడలేదు నాన్న. వినండి, మనం సిలువేయించుకోలేదు, సిలువేయించుకున్నా ఉపయోగపడదు, మన రక్తం బయటకు వచ్చినా ఉపయోగం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మానవుల కొరకు, మానవుల రక్షణార్థమై పాపము లేని ప్రభు పాపులైన మన కొరకు సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టాడు కదా. అంటే క్రయధనం చెల్లించాడు. దాని ద్వారా మనకేం కలిగింది? రక్షణ. ధర్మశాస్త్రం పాటించడం వల్ల రక్షించబడలా. మనం ధర్మశాస్త్రం పాటించామా? ధర్మశాస్త్ర ప్రకారంగా మగవాళ్ళందరికీ సున్నతి చేయాలి. చేశారా? లేదు. గట్టిగా చేయండి, చెప్పండి. లేదండి, సున్నతి చేయలే. మరి ధర్మశాస్త్ర ప్రకారంగా మనం అన్నిటినీ ఆచరించామా? పీతలు తిన్నారా ఎప్పుడైనా? పీతలు, రొయ్యలు తిన్నారా? ప్రాన్స్ పనికిరామని అయితే ఇక మరి మనకు రక్షణ రాదు. ధర్మశాస్త్రం ప్రకారం అయితే, ధర్మశాస్త్ర ప్రకారంగా పీతలు తినకూడదు, రొయ్యలు తినకూడదు, ఇంకా చాలా ఉంటాయి. ముట్టకూడదు, తాకకూడదు. ఒకసారి ఒకవేళ డెడ్ బాడీని కనుక ముట్టారనుకోండి, ఒకవేళ తండ్రో తల్లో ఎవరితో నాయనమ్మో ఎవరు చనిపోతే బంధువులు కాబట్టి వాళ్ళ బాడీని తీసుకెళ్తే 7 రోజులు కడగా ఉండాలి. ఓకే, చిన్న ఉదయకాలం ఏదైనా చిన్న అపవిత్రం జరిగింది అనుకోండి, పాలెం వెలుపటికి వెళ్ళి సాయంత్రం దాకా అక్కడే ఉండాలి. మరి ఉద్యోగం ఎవరు చేస్తారు? మనకి పనులు ఎవరు చేస్తారు? సో ఈ ధర్మశాస్త్ర క్రియలని మనం గమనిస్తే అందులో ఉన్న చట్టాలన్నీ పాటించడం మన వల్ల కాదు. కాబట్టే ప్రవక్తలు చెప్పిన ప్రతి మాట పొల్లుసున్న తప్పకుండా నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదని చెప్పిన యేసు ప్రభువారు వాటన్నిటినీ ఆయన శరీరంలో నెరవేర్చాడు. మనందరికన్నా పర్ఫెక్ట్గా ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞ ఆయనకి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కటిని నెరవేర్చాడు. ఎవరు? ఈ 33.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ధర్మశాస్త్రంలో పొల్లుసున్న తప్పిపోకుండా నెరవేర్చిన పర్ఫెక్ట్ బ్లడ్ సిలువలో మన కొరకు చిందించాడు. ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచటం వలన ఆయన చిందించిన రక్తము ద్వారా మన పక్షంగా చేశాడు కనుక మనం రక్షించబడుతున్నాం. ఆ ప్రభుని అంగీకరించి మన హృదయంలో చేర్చుకున్నప్పుడు విశ్వాసము ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? రక్షించబడ్డాం, నీతిమంతులుగా. ఇప్పుడు రక్షించబడిన మనము నీతి క్రియలు చేటుకు రక్షించబడ్డామట. ఎందుకు రక్షించబడ్డాం? నీతి క్రియలు. రైట్. ఇప్పుడు దేని చేత రక్షించబడ్డాం? కృప చేత. ఈ కృప ఎవరు ఇచ్చారు? యేసు ప్రభు ద్వారా మనం పొందగలిగాం. కృప అంటే ఏంటి? అర్హత లేని వారికి అర్హత కల్పించడం, ఎన్నిక లేని వాడిని ఎన్నుకోవడం. మనకి ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మనకు ఆ క్వాలిఫైడ్ పర్సన్గా మార్చాడు. అర్థమైంది కదా మీకు? ఆ కృప పరలోకం నుండి దేవుడు మానవులందరికీ ఇస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు. అందరూ అది గ్రహిస్తే రక్షణలోకి వచ్చేస్తారు. ఈ కృపలోకి వచ్చిన మనము నీతి క్రియలు చేయటకే రక్షించబడ్డాం. ఇది మర్చిపోయారు చాలామంది. చాలామంది బోధకులు ఏంటంటే ధర్మశాస్త్రం బోధిస్తున్నారండి, ధర్మశాస్త్రంలో ఉండిపోతానండి. ధర్మశాస్త్రం తెలుసుకో, నేర్చుకో. అది దేవుని మనసు, మనుషులు ఎలా బతకాలి, తల్లిని తండ్రిని సన్మానించాలి, నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, అలాగే పొరుగువాని భార్యను ఆశించకూడదు, వ్యభిచరించకూడదు, నీ దేవుడైన ప్రభువును తప్ప వేరొకరిని ఆరాధించకూడదు, భూమి అందు కానీ ఆకాశం అందు కానీ సముద్రం అందు ఏ రూపము చేసుకుని దాని మీద సాష్టాంగ పడకూడదు, విశ్రాంతి దినం పాటించాలి. ఇవన్నీ దేవుని మనసు, మానవులు అసలు ఎట్లా బతకాలని సిస్టమ్ పెట్టాడు. అలాగే చెల్లి వరుస అయ్యే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, అక్క వరుస అయ్యే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, మరి
చిన్నాన్న బిడ్డల్ని, పిన్ని కుమారులు కుమార్తెలను, అంటే పెదనాన్న చిన్నాన్న వాళ్ళ పిల్లలను చేసుకోకూడదన్నాడు. లేవికాండంలో రూల్స్ పెట్టాడు ఆయన. ఆ విధంగా చేసినట్లయితే నీ దేవుడిని యెహోవా అక్కడ సృష్టికర్తకి విరోధంగా వెళ్తున్నావు, అది నీ పిల్లలకు కుటుంబానికి శాపం అవుతుందన్నాడు. పొరుగు అని భార్యను ఆశించకూడదన్నాడు. పొరుగు అని భార్య వస్తువును ఆశించొద్దన్నాడు. ఇలాగ ఎన్నో విషయాలు చట్టాలు పెట్టాడు. అవన్నీ నెరవేర్చితే రక్షణలోకి వస్తారంటే ఒక్కడు నెరవేర్చలేని వాళ్ళు బోల్డ్ మంది ఫెయిల్ అవుతారు ఎక్కడో దగ్గర. ఒక ఆజ్ఞ మీరితే అన్ని ఆజ్ఞలు మీరినట్టే. ఒక్క దగ్గర తప్పు చేస్తే 10 ఆజ్ఞలు ఫెయిల్ అయిపోయినట్టే. ఇక అలా అయితే ఒక్కడే నెలగలడా పరలోకానికి? కాబట్టి మత్తయి సువార్త 5:17 ప్రకారంగా నేను కొట్టివేయడానికి రాలేదు, వాటిని నెరవేర్చడానికి వచ్చాను. నెరవేర్చిన పర్ఫెక్ట్ బ్లడ్ ఏదైనా ఉందంటే అది యేసు ప్రభువు రక్తం మాత్రమే. ఓకే, దాంతో రక్షించబడి ఇప్పుడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో నీతి క్రియలు చేయటకు మనం రక్షించబడ్డాడు, సత్క్రియలు చేయటకు మనం రక్షించాడు. ఇప్పుడు రక్షించబడిన మనము సత్క్రియలు చేయాలి. అర్థమైందా? మనం రక్షించబడి కాలు చేతులు కట్టేసినట్టు ఏం చేయకుండా కూర్చుంటే మనం తప్పుదం చేసినట్టే. రక్షణ నీకు ఇచ్చాను కదా, ఆ పొందిన రక్షణ ఇతరులకు నువ్వు పంచాలి, తెలియని వారికి తెలియపరచాలి, వాళ్ళ ఆత్మను కూడా రక్షణలోకి నడిపించాలి. నీతి క్రియలు సత్క్రియలు చేయమన్నాడు. అక్కడ యాకోబు ఏమి వివరించాడంటే, ఒకడు చలితో వణుకుతున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి సమాధానంగా వెళ్ళి రమ్ము అని దీర్ఘ ప్రశ్నలు ఏం చెప్పొద్దు, నువ్వు అక్కడ ఆశీర్వాదాలు ఇవ్వద్దు నాయనా. వాడు వణుకుతున్నాడు, అయ్యా బ్రదరు సమాధానంగా ఉండు బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అండం ఆపి వెళ్ళి ఒక బెడ్షీట్ కొని తీసుకొచ్చాడికి ఏంటి ఇవ్వు, నీ ఇంట్లో 2 ఉంటాయి కదా, ఒకటి వాడు ఉడికిపోతున్నాడు కప్పు, ఒక స్వెటర్ ఇవ్వు, ఒక డ్రెస్ ఇవ్వు. అది విశ్వాస క్రియ. నువ్వు విశ్వాసం అని చెప్పుకుంటావు, క్రియలు లేకుండా ఉంటున్నావు. కనీసం ఎవరి పట్ల కనికరం లేదు, దయ లేదు. అత్త పట్ల కోడల కనికరం లేదు, కోడల పట్ల అత్త కనికరం లేదు. మళ్ళీ వీళ్ళు భక్తులు అంట. చెప్పండి ఏంటి వీళ్ళు? భక్తులు. భార్యను అర్థం చేసుకోడు, పిల్లల్ని అర్థం చేసుకోడు, ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటాయంట. ప్రబుద్ధుడు ఎప్పుడు బైబిల్ చదువుతాడంట, భార్యకు సాయం చేయడు, పిల్లలకు సాయం చేయడు. నేను ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉంటానండి. వీళ్ళు విశ్వాసాలను చెప్పుకుంటూ తమను మోసపరుచుకుంటున్నారు. విశ్వాసం అయితే నీలో క్రియలు కూడా కనబడాలని, క్రియలు లేని విశ్వాసం మృతమైందంటాడు. అర్థమైంది కదా? అది దీని అర్థం. క్రియల మూలంగా నీతిమంతులు అంటే సత్క్రియలు చేయడానికి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. మళ్ళీ ఒక మాట అందరూ రిపీట్ చేయండి. వీఆర్ నాట్ సేవ్డ్ బై డీడ్స్, వీఆర్ నాట్ సేవ్డ్ బై డీడ్స్ అనండి. We are not saved by deeds, బట్ వీఆర్ సేవ్డ్ టు వర్క్. We are saved to work. ఆమేన్. తెలుగులో చెప్తారు, మనం రక్షించబడింది మనము రక్షించబడి మన క్రియల మూలంగా కాదు, మన క్రియల మూలంగా యేసునాథుడు యేసునాథుడు సిలువలో అర్పించిన సిలువలో అర్పించిన ఆయన చేసిన త్యాగం వలన, ఆయన చేసిన త్యాగం వలన, సిలువలో బలి అవుట వలన, సిలువలో బలి ఆయన అవ్వడం వలన, రక్తం వలన ఆయన రక్తం వలన మనకు రక్షణ కలిగింది. మనకు రక్షణ కలిగింది. ఈ మాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. క్రియల వలన నేను రక్షించబడలేదు, క్రియల వలన నేను రక్షించబడలేదు, క్రియలు చేటుకు రక్షించబడ్డాను. క్రియలు చేయుటకు నేను రక్షించబడ్డాను. అర్థమైంది మీకు మ్యాటర్ ఇక్కడ? ఎస్, వీఆర్ నాట్ సేవ్డ్ బై అవర్ డీడ్స్, బట్ వీఆర్ సేవ్డ్ టు వర్క్ ఫర్ గాడ్, టువర్డ్స్ గాడ్, దేవుని కొరకు. కాబట్టి రక్షించబడిన తర్వాత నువ్వు చేసేవన్నీ నీకు ప్లస్ పాయింట్స్ అవుతాయి. ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగుంటే, మీకు జాబ్ వచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లోను స్టేట్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది. నాకు కూడా వస్తే బాగుండు అనుకుంటున్నారు రానోళ్ళు, మీకు వచ్చును కాక. ఆమె అయితే వినండి, జాబ్ వచ్చింది. అప్పుడు మళ్ళా జాబ్ వచ్చిన తర్వాత మీరు కొన్ని డిగ్రీలు చదివారనుకోండి, ఏమవుతుంది మీకు? అడ్వాంటేజ్, ప్రమోషన్స్ వస్తాయి కదా. అసలు జాబే రాలేదు, ఒక ఆయన తెగ చదువుతున్నాడు, పిహెచ్డి దాకా చదివాడు, ఏమైనా ఉపయోగం ఉందా? గట్టి చెప్పాలి. లేదు. ఎప్పుడు చదివి ఎప్పుడు ఉపయోగపడింది చదువు? జాబ్ వచ్చేదాకా ఒక చదువు, ఆ తర్వాత కూడా డిగ్రీలు చేస్తూ ఉంటే ఏమవుతుంది? అక్కడ ప్రమోషన్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే రక్షించబడకుండా నువ్వు ఎన్ని నీతి క్రియలు చేసినా రక్షణ లేకుండా, అవి రక్షణ లేకుండా ఉండిపోతుంది. నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు చేసే ప్రతి మంచి క్రియ, ప్రతి నీతి క్రియ, అది నీకు ప్రమోషన్గా దేవుడు చేయబోతున్నాడు. ప్రతి వాని క్రియ చొప్పున వానికి జీతం ఇస్తానని ప్రకటన 22:11-12 వచనంలో ప్రభు చెప్పాడు. గాడ్ బ్లెస్ యూ. కొన్ని క్వశ్చన్స్ మరి ఫాస్ట్గా తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నా పేరు సందీప్, నేను బైబిల్ సెమినార్ నుంచి మాట్లాడుతున్నాను. పాస్టర్ గారు, నాకున్న డౌట్ ఏంటంటే, ఈ రోజుల్లో కొంతమంది దైవ సేవకులు ఏమని చెప్తున్నారంటే, యుగాంతం అనేది దగ్గరలో వచ్చేసింది, 2032లో మనం అందరం ఎత్తబడబోతున్నాము. 2032 ఫోన్ చేసి చెప్పారంట. ఇప్పుడు ట్రంప్ని ఎన్నుకున్నారు కదా యుఎస్ పీపుల్. సో ట్రంప్ ఈ కాలం కోరేషు, సో అతని చేతుల మీదుగానే ఇజ్రాయెల్లో కొన్ని కార్యాలు జరుగుతాయి. అక్కడ నుంచి 3వ మందిరం కట్టబడుతుంది. ఆ తర్వాత
రహస్య రాకడ అనేది జరుగుతుంది. ఇది ఎక్కువ టైం లేదు, కొన్ని క్యాల్కులేషన్స్ ఏవో చెప్పారు. ఐఎమ్ నాట్ క్లియర్ అబౌట్ దట్. నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ బాగా గుర్తుపెట్టుకున్నాను, ప్రవచనములన్నీ నెరవేరుతున్నాయి. ఇంకొద్ది రోజుల్లో అన్ని ప్రవచనాలు కూడా కంప్లీట్గా నెరవేర్చేస్తాడు దేవుడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పుడు. సంఘం ఎత్తబడుతుంది అంటే సంఘం ఎత్తబడుతుంది ఖచ్చితంగా. అయితే ఎప్పుడు ఎలా టైం ప్రకారంగా నేను టైం కోడ్ ఇస్తున్నాను అది మాత్రం నమ్మాల్సిన అవసరం లేదు. ఆ పని మంది కాదు అన్నాడు. ఎక్కడ? అపోస్తులు 1:7 అంటాడు, కాలములను తెలుసుకోవటం మీ పని కాదు, మీకు ఇచ్చిన పని మీరు చేయండి. రక్షించబడి బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని మార్గంలో జీవిస్తూ మీకు ఇవ్వబడిన పనులు చేస్తూ ఆత్మరక్షణ కార్యక్రమంలో ముందుకు వెళ్తూ ఉండగా ఆ టైం వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడ్డావు కాబట్టి నేను తీసుకెళ్లకుండా వదిలిపెట్టడు దేవుడు. అంతేగాని ఎప్పుడు ఆ డేట్ ఎప్పుడు, ఇప్పుడు 32 అన్నాను అనుకో, 2032 అన్నాను అనుకో, అంటే 2030 దాకా ఎలా అయినా బతకొచ్చా? 32 కదా, 31 దాకా బతికి ఎలాగైనా బతికి 32లోకి రాగానే ప్రభా క్షమించుదేవా నన్ను మన్నించుదేవా అంటావా? అలా అనుకుని నువ్వు పొరపాటు పడే వాళ్ళ అవకాశం ఉంటుంది. డేట్ ఎవరు ఇవ్వడానికి వీల్లేదు. కోరేషు నేటి ట్రంప్ అని చెప్పడం కూడా లేదు. ఓకే, దేవుని నిర్ణయాలు, దేవుని యొక్క ప్రవచన లేఖనాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. యెరూషలేములో నూతన మందిరం కట్టబడే సమయం వస్తుంది. అది బైబిల్లో రాయబడింది కాబట్టి కట్టబడుతుంది. కట్టబడిన టైంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి ఒకే యూనిటీలోకి వచ్చి ఒక పెద్ద యుద్ధం ఇజ్రాయెల్కి విరోధంగా చేయబోతున్నారు. దానికంటే ముందుగా సంఘం ఎత్తబడాల్సి ఉంది. ఆ తర్వాత పరిశుద్ధులు భూమి మీద ఉంటారా అంటే, ఎత్తబడ్డాక ఎలా ఉంటారు అంటే యూదులందరూ పరిశుద్ధులు అవుతారు, వాళ్ళు ప్రభుని నమ్ముకుంటారు, బ్యాప్తిసాలు పొందుకుంటారు, రక్షింపబడతారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నాన్న అర్థమైందా? డేట్లు ఇస్తే మాత్రం నమ్మొద్దు. చాలామంది డేట్లు ఇచ్చారు, నేను చూశాను చిన్నప్పుడు. 1973లో ఒక ఆయన డేట్ ఇచ్చాడు. ఆయన కూడా కొన్ని ప్రూఫ్లు చూపించాడు. ఇజ్రాయెల్ అంతా వచ్చేసింది, ఒక దగ్గరికి వచ్చేసారు. 1947లో వారందరూ కూడా, 1948లో వారందరూ కూడా ఒక దేశంగా ఏర్పడ్డారు. ఇక వచ్చేసింది ప్రభు అక్కడ అన్నారు. తర్వాత 83లో ఒక ఆయన చెప్పాడు, 90లో ఒక ఆయన చెప్పాడు. డేట్లు చెప్తున్నాడు. 2012లో కూడా అంతం వచ్చేసిందని చెప్పారు. డేట్లు ఇచ్చిన వాళ్ళని అస్సలు నమ్మొద్దు, దేవుని వాక్యాన్ని నమ్మండి. చూద్దామా? అపోస్తులు 1:4, 5, 6, 7 వచనాల్లో ఏమంటాడు? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునటం మీ పని కాదు. వాటిని తెలుసుకోవడానికి నేను పుస్తకాలన్నీ చూశాను, బుక్లని, అసలు నీ పని కాదన్నాడు దేవుడు. ఏ పని కాదు? కాలములను సమయాలను తెలుసుకునటం మన పని. చదవండి, గట్టి చదవండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునట పని కాదు. నేను క్యాలెండర్లను దగ్గర పెట్టానంటే రీసెర్చ్ చేస్తాను, నీ పని కాదే అది. నీ పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవునితో ఐక్యత కలిగి ఉండు, దేవునితో నడు, నీవు పొందుకున్న ఆత్మీయ జీవాన్ని ఇతరులకు పంచిపెట్టు, సువార్త ప్రకటించు, సువార్త సభలకు సహాయపడు, దేవుని పనిలో ముందుకు వెళ్ళు, ఆత్మరక్షణ కార్యక్రమంలో. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మంచి ప్రశ్న అడిగాడు తమ్ముడు. రైట్. ప్రైజ్ లార్డ్. వినిపిస్తుంది, మాట్లాడండి. నా పేరు మహేష్, నేను బైబిల్ సెమినరీకి వచ్చాను. నా దగ్గర ఒక క్వశ్చన్ ఉందండి, ఒక డౌట్. బైబిల్లో రెబ్కా గారు ఉన్నారు కదండి, అవును. అంటే ఆమెను గురించి ఈ మధ్య కొంతమంది అదేలే, ఆ అమ్మ చెప్పిన తప్పు చేశాడు, అమ్మాయి తప్పు చేయించింది యాకోబుతో, అది యాకోబు తప్పు కాదు అని చెప్పి అంటున్నారు. అదేనా? అంటే తల్లి చిన్నవాడిని ఎక్కువగా ప్రేమించింది, పెద్దవాడిని ప్రేమించలేదు, పక్షపాతం చూపించింది. సో మీలో ఎవరు కూడా అటువంటి పక్షపాతం చూపించిన తల్లులు ఉండకూడదు అని ప్రసంగాలు చేస్తున్నారండి. అంటే ఆమె సాక్ష్యం పాజిటివ్ థింగ్లో ఉందా, పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? రైట్ మహేష్, మంచి పర్సన్ అడిగావు. చూడండి, ఈ రోజుల్లో ప్రకటించేటప్పుడు ఎలా పడితే అలా ప్రకటించొద్దు, ఆలోచించండి, గమనించండి. ఒక మాట నేను మీతో చెప్తాను. మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉంటుంది ఆ బిడ్డ పట్ల తల్లిదండ్రుల ప్రేమ? ఇది చెప్పాలి. అమితంగా ఉంటుంది. అమితంగా ఉంటుంది కదా. వాడికి అన్నీ ఇస్తారు, అన్నీ చేస్తారు, ఎత్తుకునే తిప్పుతారు. తర్వాత 3 సంవత్సరాలకు మరొకడు పుట్టాడు, వాడి పట్ల ఏం చేస్తారు? కొంచెం ప్రేమ తగ్గుతుంది. ప్రేమ ఉంటుందా, ఉండదా? ఉంటుందండి. మొదటివాడికి చూపించారా ప్రేమ? అప్పుడు రెండో వాడిని ఉయ్యాల్లో వేయగానే మొదటివాడికి కోపం వస్తుంది. వాడు అప్పుడే 7 సంవత్సరాలు పెరిగి ఉంటాడు. చిన్నవాడిని ఉయ్యాలేస్తే నన్ను కూడా ఊపండి అంటాడు. నువ్వు బరిలాగా పెరిగా నిన్నట్టు ఊపుతాంరా, నేను చిన్నప్పుడు ఊపాం కదా, కానీ నన్ను అడ్డం వస్తాడు, నన్ను ఊపండి అంటాడు. అప్పుడు ప్రేమించట్లేదు అమ్మ నన్ను అనుకుంటాడు. అరే ఉయ్యాలు తెగి పడుతుంది, చిన్న బిడ్డకు సరిపోద్ది. నిన్ను చిన్నప్పుడు ఊపానంటే వాడు నమ్మడు. అందుకే ఇప్పుడు వీడియోలు వచ్చాయి కాబట్టి పుట్టిన మొదటి కొడుకు ఏమేమి సేవలు చేశారు అన్నీ రికార్డ్ చేసి పెట్టి
నెక్స్ట్ వాడు పుట్టాడు అనుకోండి, వాడికి ఏది చేసినా వీడు నాకు చేయమంటాడు. అప్పుడు వాడికి వీడియో చూపించండి, నీకు చిన్నప్పుడు చేసామరా బాబు అని చెప్పండి. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రతి తల్లి తండ్రికి తప్పనిసరిగా బిడ్డలంటే ప్రేమే, ఇద్దరిని ప్రేమిస్తారు. కానీ కొంచెం చిన్నవాడు అన్నప్పుడు చిన్నవాడికి ఏదైనా మేలు చేయాలని, పెద్దవాడు అన్నీ నేర్చుకున్నాడు కదా, తెలివైనవాడు కదా, బుద్ధిమంతుడు కదా, వాడికి అన్నీ అర్థమయ్యాయి కదా, వీడికి ఏం అర్థం కాదని అనుకుంటాడు. ఒకరింటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ తల్లి ఆమెకు 92 సంవత్సరాలు టీచర్గా చేశారు. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు, ఆమె ఇంట్లో ఉంటున్నారు. ఆమె బైబిల్ రాసి ఎన్నో వైట్ పేజెస్ మీద, A4 సైజ్ పేజ్ మీద బైబిల్ తీసుకొని చదువుతూ రాస్తూ ఉంటుంది ఆవిడ. గది నిండా పేపర్స్తో నిండిపోయాయి. ఆమె గదిలో బైబిల్ రాసిన పేపర్స్తో గది నింపేసింది. ఆమె కళ్ళు ఇప్పటికీ తేటగా కనబడుతున్నాయి. 92 సంవత్సరాలనే తన పనులు తను చేసుకోగలుగుతుంది. ఆమె చిన్న ప్రార్థన రిక్వెస్ట్ అడిగింది. చేస్తానమ్మా అన్నాను. అయ్యా, నా చిన్న కొడుకు ప్రార్థన చేయండి అయ్యా, వాడికి ఏం తెలియదయ్యా, అమాయకుడయ్యా, వాడికి ఎలా బతకాలో కూడా తెలియదయ్యా. అంటే 92 సంవత్సరాల ముసలాంకి చిన్న కొడుకు ఎక్కడున్నాడు, వాడు అమాయకుడంట, ఇన్నోసెంట్ అంటే, వాడికి ఏమీ తెలియదట. సరే చేస్తానమ్మా, ఎక్కడున్నాడంటే పక్కనున్న ఆయన డాక్టర్ గారు, ఊరుకోండి సార్ నేనే అంటున్నాడు. ఆయనకి వయసు ఎంతో తెలుసా? 66 సంవత్సరాలు. డాక్టర్ 66 సంవత్సరాలు వస్తాయి. ఈ 92 సంవత్సరాల ముసలావిడికి ఆయన చిన్న కొడుకు కాబట్టి, నా కొడుకు ఏమీ తెలియదే, ఎలా ఆల్రెడీ బతికాడు, పిల్లలను కన్నాడు, 66 సంవత్సరాలు వచ్చాయి. అయినా ఆ తల్లి దృష్టిలో ఎలా ఉన్నాడు చిన్నోడు? చిన్నపిల్లలు గట్టి చెప్పాలి, చిన్న కొడుకు అయ్యా, ఏం తెలియదయ్యా. కొంతమంది తల్లుకి అలాగే ఉంటుంది చిన్నవాడి పట్ల. అదేం తప్పేం కాదు, ఆ బిడ్డను కూడా మంచివాడిగా చేయాలని ఆసక్తి. ఓకే, పెద్దోడు ఎదిగాడు, వాడికి అన్నీ తెలిసిపోతున్నాయి, చిన్నోడికి ఇంకా తెలియాలని చెప్పి ప్రేమ. దాన్ని చూసి మనం పక్షపాతంగా భావించకండి. ఇప్పుడు నేను ఇంట్లో పెద్ద కొడుకుని, మా తమ్ముడు పట్ల మా అమ్మ నాన్న ఎక్కువ ప్రేమించినట్టు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయితే అమ్మ మీద నాన్న మీద నేనేమి అనలా. అని వాళ్ళు నిజానికి నేను ఎదిగిన తర్వాత నాకు పిల్లలు పుట్టాక నాకు అర్థమైపోయింది. పాపను బాగా ప్రేమించాం, బాబును కూడా ప్రేమిస్తున్నాం. అలా అయితే బాబుకి ఏదైనా కొన్నానుకోండి, పాప అడుగుతుంది, నాకు కూడా ఇది డాడీ టాయ్ అని అడుగుతుంది. సహజం అది. కనుక ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రెబెకా ఏదో తప్పు చేసింది, పాపం చేసింది అని బైబిల్ చెప్పలా. చెప్పండి, బైబిల్ చెప్పాలంటే సైలెంట్. వేర్ బైబిల్ స్పీక్స్ యూ స్పీక్, వేర్ బైబిల్ ఇస్ సైలెంట్ యూ బీ సైలెంట్. వాక్యం మాట్లాడిన దగ్గర మాట్లాడు, వాక్యం సైలెంట్గా ఉంటే సైలెంట్గా ఉండు. నెవర్ స్పీక్ అగేన్స్ట్ ద బైబిల్. డోంట్ ఇంటర్ప్రెట్ ద బైబిల్ యువర్ ఓన్ వే. మన ఓన్ వేలో బైబిల్ని ఇంటర్ప్రెట్ చేయకూడదు. చేస్తే మనం దారి తప్పొచ్చు, ఇతరులు దారి తప్పించవచ్చు. ఎక్కడో దగ్గర మెసేజ్ వేరేగా విధంగా వేరే రాంగ్ సిగ్నల్స్లో వెళ్ళొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా తప్ప. ఇప్పుడు అలాగైతే ఇంకో మాట కూడా అనొచ్చు. ఏమని? ఇస్సాక్ అన్నాడు, నాకు వండి పెట్టండి అని అడిగాడు. అంటే ఏం వండి పెట్టట్లేదని అర్థం? భార్య ఉంది కానీ ఏమన్నాడు ఇస్సాకు? పెద్ద కొడుకుని పిలిచి నాకు మంచి మటన్ కర్రీ ఏదో పెట్టమని చెప్పి అడిగాడు. అవునా? మాంసాహారం పెట్టాను, ఆయన వేటాడి తీసుకురమ్మన్నాడు. అప్పుడు వండి పెట్టాడట. దానికంటే ముందుగా ఈ యాకోబు కూడా వండుతున్నాడట. ఓకే, వాళ్ళ నాన్నగారు అడిగారంటే తెచ్చి వండాల్సింది ఎవరు చెప్పండి? అమ్మగది వండుతుంది. అంటే దాన్ని వేరే విధంగా మనం బోధిస్తే, రెబెక్కమ్మ ఉండి కూడా ముసలోడిని వదిలేసింది, ఇస్సాకుకి అసలు వండి పెట్టట్లేదు కాబట్టి కొడుకు నుండి పెట్టమని అడుక్కుంటున్నాడు అని చెప్దామా? డోంట్ స్పీక్ అగెయిన్స్ట్ వేర్ బైబిల్ డజంట్ స్పీక్. వేర్ బైబిల్ స్పీక్స్ యూ స్పీక్. వెన్ బైబిల్ ఈజ్ సైలెంట్ లెట్ us బి సైలెంట్. దానికి మించి మనం ఏమి మాట్లాడకూడదు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మహేష్. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు కుమార్, నేను బైబిల్ సెమినార్ నుంచి మాట్లాడుతున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడు కుమార్. ప్రైజ్ ది లార్డ్ సార్. నా పేరు కుమార్, నేను బైబిల్ సెమినార్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ మీ క్వశ్చన్ ఆన్సర్స్ వల్ల మాకున్న చాలా డౌట్స్, అంటే అబద్ధ బోధేది సత్యబోధే మేము చాలా క్లియర్గా తెలుసుకోగలుగుతున్నాం సార్. నిజమా? నిజం సార్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగుగా. అంటే బయట యూట్యూబ్లో మేము అంతకుముందు చాలా చూసేవాళ్ళము డిబేట్స్ గిట్లా. సో అది ఎటు తెలియదు కాదు, తెలియదు కాదు. ఇది ఏది నమ్మాలో కూడా తెలియకపోయేది సార్. కానీ మీ క్వశ్చన్స్ వల్ల మాకులో ఉన్న చెత్త బయటికి పోయి అంతా కూడా సత్యవాక్యం వస్తుంది సార్. ప్రీ ఆక్యుపైడ్ మైండ్స్ అవి ఏవే పెట్టుకున్నావో అన్ని కూడా వెళ్ళిపోయి, సో వీఆర్ రిసీవింగ్ ద గుడ్ న్యూస్ సార్, ట్రూత్. మేము ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అన్నట్టుగా
మమ్మల్ని మీ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెట్ చేస్తున్నాయి సార్ ఫ్రీ. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. నీ వయసు చిన్నదైనా అనలైజేషన్ బాగుంది నీలో. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్. నన్నేదో పొగుడుతావని కాదు, లేదు సార్. సత్యవాక్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావు అన్నది అది నాకు సంతోషాన్ని ఇస్తుంది. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గో హెడ్. సో నా క్వశ్చన్ వచ్చి సార్ బాప్టిజం గురించి. మా ఏరియాలో ఒక పాస్టర్ ఉన్నారు సార్. సో ఆ పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, పేర్లు చెప్పొద్దు ఆ పేరు ఏం చెప్పారు సార్. సో ఆ పాస్టర్ గారు చిన్న పిల్లలకి 6th 7th క్లాస్ చదివే పిల్లలకి 40 days ఫాస్టింగ్ పెట్టి బాప్టిజం ఇస్తున్నారు. సో దాంట్లో ఏమైపోయింది, వాళ్ళ కుమారుడు 21 daysకి ఆకలి అయిపోయి షాప్ దగ్గరికి వెళ్ళి తినేసిండు. 40 days ఫాస్టింగ్ బ్రేక్ అయిపోయింది. అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి బాప్టిజం ఉండాలి, అంటే చిన్న పిల్లలకి 6th 7th 8th క్లాస్ చదివే వాళ్ళ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి అంటే వీళ్ళు బాప్టిజం ఉన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం బాప్టిజం ఉండాలంట 40 days బాప్టిజం ఇస్తున్నారు సార్. ఇంకోటి కూడా వేరే చర్చ్ నుంచి ఆ చర్చ్కి వచ్చే వాళ్ళకి రెండో బాప్టిజం. ఆ బాప్టిజం చెల్లదు, మా దగ్గరకు వస్తే నేను మా సంఘానికి వస్తున్నారు కాబట్టి రెండో బాప్టిజం తీసుకోవాలని చెప్పి. ఇంకో చర్చికి వెళ్తే మూడో బాప్టిజం. అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్రాంతానికి వెళ్ళారనుకో, అక్కడ ఇంకో బాప్టిజం. ముంబై వెళ్తే ముంబై బాప్టిజం, చెన్నై వెళ్తే చెన్నైలో ఒక బాప్టిజం. నో, గో హెడ్, నీ ప్రశ్నలు అడుగున్నాను. ఇంకొకటి కూడా యేసుక్రీస్తు నామంలో బాప్టిజం ఇవ్వాలి, తండ్రి ట్రినిటీలో బాప్టిజం ఇవ్వకూడదు అనేసరికి అవన్నీ కొత్తగా అయ్యేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొత్తగా ఉందని వేరే చర్చ్ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు సార్. సో మరి ఆ పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు మాకు దయచేసి ఇందులో రెండు మూడు విషయాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి నాన్న. ఏంటంటే మొదటి ప్రశ్న అడిగిన దాంట్లో చిన్నపిల్లల్ని 40 రోజులు ఉపవాసం ఉంచినప్పుడు అందులో బాబు 21 daysకి వెళ్ళి ఏదో తినేసాడని చెప్పి, దయచేసి బలవంతంగా పిల్లలు ఎవరిని కూడా అన్ని రోజులు ఫాస్టింగ్ పెట్టకండి. వయసులో ఎదుగుతున్న వయసు కాబట్టి 3 పూట్ల వాళ్ళకి కావాల్సిన ఆహారం అందించండి, వాక్యం వినిపించండి. ఆ దైవ సేవకుడు ఎవరైనా సరే పిల్లలకు వాక్యం ఇవ్వాలన్న ఆనందం ఉంటే చాలా సంతోషం. ఒక పూట లేకపోతే వారంలో ఒకరోజు ఏదైనా ఫాస్టింగ్ ఉంటే మా తల్లిదండ్రులు కూడా పెట్టారు, మేము చిన్నతనంలో ఫాస్టింగ్ చేయించేవాళ్ళం. ఆయా సమయాలలో 6 నెలలకో సంవత్సరానికో 3 రోజులు ఫాస్టింగ్ కూడా కొంచెం ఎదిగాక మాతో కూడా చేయించారు, తప్పలేదు. వాక్యం నేర్పించడం, ప్రార్థన చేయడం. కానీ చిన్న బిడ్డలకు 40 రోజులు ఉండాల్సిందే అని నియమం పెట్టడానికి లేదు. అది బైబిల్లో నియమం కాదు. బైబిల్లో దేవుడు ఎక్కడ 40 రోజులు ఉండి తీరాల్సిందే అనలా, మనకు వదిలేశాడు. ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు ఏ టైంలోనే ఫాస్టింగ్ ఉండొచ్చు, ఈ టైంలో మనం అనుకుంటున్నా మనం ఉంటున్నాం అంతే. ఉండని వాళ్ళని దేవుడు ఏమి తిరస్కరించట్లా. వాళ్ళు ఆయన పిల్లలే, తిరిగినను ప్రభువారమే, తినకపోయిన ప్రభువారమే. ఈరోజు ఆ ఫాస్టింగ్ లేని వారికి ఈ మాట ఎంత ఆనందంగా వినబడి ఉంటుందో, దేవునికి స్తోత్రం ప్రభు అనుకుంటారు. ఓకే, ఎనీహౌ నువ్వు దేవుని వాక్యాన్ని విను, ఈ 40 రోజులు ప్రార్థనలో ఉండు. అదే నేను చాలాసార్లు చెప్పాను. గర్భిణీ స్త్రీలు కానీ, పాలిచ్చు తల్లులు కానీ, పసిబిడ్డను మోసుకొని తిరిగే వాళ్ళు కానీ, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్ అయ్యి ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు కానీ, మరి మీరు ఆహారం తీసుకుంటూనే ప్రార్థనలు కొనసాగండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఐఎమ్ హెల్తీగా ఉన్నాను, నేను ఒక పూట తిని 24 గంటలు ఫాస్టింగ్ ఉంటానంటే సంతోషం, కొనసాగండి. లేదు నేను చాలా వీక్గా ఉన్నాను, కూర్చొని లేస్తే కళ్ళు బయలు గమ్ముతున్నాయి, చూడడానికి ఏదో పట్టుకొని నిలబడాల్సి వస్తుందంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది కాబట్టి నువ్వు తిను, మంచి ఆహారం తిను, నీ హిమోగ్లోబిన్ రేట్ పెరగాలి, ఆ యొక్క పాయింట్స్ పెరగాల్సిన అవసరం ఉంటుంది. మీరు తింటూనే మీరు ఫాస్టింగ్ ప్రే చేయొచ్చు. లేదా ఉదయకాలం ఉద్యోగానికి సాయంకాలం అంటే మధ్యాహ్నం వరకు కష్టపడుతున్నాను, సాయంత్రం వరకు అంటే బ్రేక్ఫాస్ట్ చేయండి, లంచ్ చేయండి, ఆ తర్వాత రాత్రికి ఫాస్టింగ్ చేయండి. రాత్రికి ఏ పని ఉండదు కాబట్టి. ఓకే, పిల్లలను బలవంతంగా ఇన్ని రోజులు పెట్టాల్సిందే, మా చర్చ్ ఇది, మాది రైట్ చర్చ్, మేము ఫాస్టింగ్లో పెడుతుంటాం, వాళ్ళు సరిగా పెట్టరు. ఎప్పుడు కూడా విమర్శించి ఆ చర్చ్ వాళ్ళని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎత్తుగడలు వేయకూడదు. ఈ మధ్య చాలా కొత్త ట్రెండ్ ఏంటంటే కొత్త ఆత్మను రక్షించడం మానేసి మేము ఒక సిస్టమ్ పెట్టాం. మా చర్చికి మీరు వస్తాయి, మీకు బర్త్డేకి కేక్ ఇస్తాం, కేక్ను కట్ చేసి చాక్ ఇస్తాం. ఏ చర్చికి వస్తాయి? ఆ చర్చికి వెళ్ళకుండా మా చర్చికి రండి, అప్పుడు కేక్ ఇస్తాము, కేక్ బదులుగా ఏమి కేక్ కట్ చేసి చాక్ ఇస్తాం. తర్వాత మీరు పోయారనుకోండి, మిమ్మల్ని పెట్టడానికి పెట్టిస్తాం, పెట్టి మధ్యలే పూలు ఇస్తాం. అంటే ఏం చెప్తున్నట్టు, ఏం మెసేజ్ పంపిస్తున్నాం, ఏం సిగ్నల్స్ పంపిస్తున్నాం అంటే, మీ పాస్టర్ గారు కేక్ ఇవ్వలేడు, బర్త్డే గుర్తుపెట్టుకోలేడు, ఎందుకంటే ఆయన కంప్యూటర్ ఉండదు. పాస్టర్ గారు ఆత్మ రక్షించాడు కానీ బర్త్డే ఎక్కడ గుర్తుపెట్టుకుంటాడు, కేక్ ఎక్కడ ఇస్తాడు? కాబట్టి మేము ఇస్తాం, అక్కడ మానేసి ఇక్కడ రండి. ట్రెండ్ ఒక విధమైనటువంటి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ చర్చి నుండి వాళ్ళు రక్షించిన ఆత్మని ఇట్లా లాక్కోవడానికి మేమేదో గొప్ప, వాళ్ళకన్నా మేము కరెక్ట్గా చేస్తున్నాం. ఇదంతా మానవుని యొక్క తంత్రాలు, మనుషుని తంత్రాలు, దేవుడు పెట్టినవి కాదు నాన్న. అలాగే వాళ్ళు 40 రోజులు చేయరు, మేము చేస్తాం, అయితే మా దగ్గర రండి.
నెవర్ డూ దాట్. వచ్చిన వాడిని కాదనొద్దు, వాక్యం కొరకు ఎక్కడైనా వెళ్ళొచ్చు. క్రైస్తవుడు అన్నవాడు యూనివర్సల్గా ఎక్కడున్నా దేవుని బిడ్డే. ఓకే, ఒకసారి బ్యాప్తిజం పొందాక సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నాను. ఒకే బ్యాప్తిజం, ఒకే ప్రభు, ఒకే ఒక ఆత్మతో మనం నడిపించబడాలి. మరి అపోస్తులు 19లో ఇచ్చినట్టుంది కదండి. అలాగే 8వ అధ్యాయంలో, మరి 10వ అధ్యాయంలో మనం చూస్తున్న బ్యాప్తిసాల గురించి కొన్ని సంఘాలకు వెళ్తే ఎప్పుడు బోధించినా బ్యాప్తిజం బోధ తప్ప మరొక బోధ ఉండదు. బైబిల్ చెప్తుంది, ఒకసారి రక్షించబడిన పరిశుద్ధులందరూ కూడా మూలోపదేశంలో ఉండకూడదట. మూలోపదేశం ఇది చదివితే మీకు అర్థం అవుతుంది. చూద్దాం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. దేవుని అందలి విశ్వాసమును, ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రభుని నమ్ముకోండి, విశ్వాసం ఉంచండి అనేది ఒక బోధ. బ్యాప్తిస్మములు, ఇది ఒక రెండవ బోధ. దేవుని అందలి విశ్వాసమును, బ్యాప్తిస్మములను గూర్చిన బోధను, హస్త నిక్షేపణమును, అంటే మేము తైలాభిషేకం చేస్తాం, చేతులు పెట్టి ప్రార్థన చేస్తాం అంటుంటారు కొందరు. ఆ హస్త నిక్షేపణం, మృతుల పునరుద్ధానం, మేము కరెక్ట్ బోధ చేస్తున్నాం, సచిన వాళ్ళందరూ తిరిగి లేస్తారని కొంతమంది. అవును, నిజమే, బైబిల్ చెప్తుందని లేస్తారని. అంటే ఈ బోధల్లోనే ఉంచేస్తారంటే వాళ్ళు. నిత్యమైన తీర్పు రాబోతుంది అంటారు. అను పునాది మరలా వేయక. ఈ మాట ఇప్పుడు అందరూ చదవండి పైనుండి కిందకి. దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మములను గుర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును గుర్చిన నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని. ఏం మానాలంట? ఏం మానాలంట? క్రీస్తును గూర్చిన మూలోపదేశం మానమన్నాడా, అనుసరించమన్నాడా? మానమన్నాడు. అంటే ఆ బోధకి ఆపి సంపూర్ణకుటకు సాగిపోదుము అంటే ఏంటి అర్థం? బ్యాప్తిసాల గురించి చెప్పాలి, కానీ ఎంతసేపు బ్యాప్తిసాల గురించి. ఇప్పుడు మీ ఎంతమంది బ్యాప్తిసాలు పొందారు? చేతులు ఎత్తండినా. మీకు కంటిన్యూగా ఈ 40 రోజులు బ్యాప్తిసాల గురించి చెప్తే ఏమైపోయినట్టు? మీ ఆత్మీయ ఎదుగుదల లేకుండా చేసినట్టు. ఓకే, చెప్పవలసినవి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉండగా మీకు ఏ ఫర్ యాపిల్ అని డిగ్రీలో కూడా చెప్తున్నా ఉంటే ఏమైపోతున్నట్టు? మీరు ఎదుగుతున్నారు. ఎల్కేజీ స్టడీస్, నర్సరీలో చెప్పే చదువు కంటిన్యూగా చెప్తే ఏమవుతున్నానా? చెప్పండి. 20 ఏళ్ళ దాకా అదే చెప్పారు, ఇక్కడ మీకు మెంటలెక్కదు. అవునండి. అందుకే విశ్వాసులకు మెంటలెక్కించకండి. ఏం చెప్పాలంటే ప్రతి సేవకుడు కూడా మూలోపదేశం, అది ఆ మూలోపదేశం అంటే నమ్మి బ్యాప్తిసం పొంది హస్త నిక్షేపణ ప్రార్థన, చేతుల నుంచి ప్రార్థించుట, అలాగే పునరుద్ధానము, దేవుని తీర్పు అనేటువంటిది మూల ఉపదేశం. దాన్ని మళ్ళా వేయొద్దు. ఆ పునాది వేస్తున్నారు. ఇప్పుడు పునాది వేసాక గోడ కట్టాలా, మళ్ళీ పునాది వేయాలా? గోడ కట్టాలి. చెప్పండి అన్న. గోడ కట్టాలి. నమ్మాడు, బ్యాప్తిసం పొందంటే ఏం వేయబడింది? పునాది వేయబడింది. అప్పుడు గోడ కట్టకుండా లేదా పునాది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ పాస్టర్ గారు పునాదిని తీసి మరో పునాది వేసాడు. మరో పాస్టర్ గారు వచ్చారు, కరెక్ట్ కాదు, పునాది మార్చాలి. చెప్పండి, ఏం మార్చాలి? పునాది మార్చాలి. మరో పాస్టర్ గారు వచ్చారు, అస్సలు పునాది కరెక్ట్ కాదు, ఆయన కట్టాడా? కరెక్ట్ కాదు, మనం కట్టేదే కరెక్ట్, తీయండి అని చెప్పాను అనుకోండి. ఇల్లు అవుద్దా? అవదండి. ఎట్టి చెప్పాలి? అవదండి. ఎక్కడ ఉండిపోయింది ఇల్లు? పునాదిలోనే ఉండిపోయింది. గోతులుగా పునాదిలో ఉండిపోయింది. అసలు దేవుణ్ణి నమ్మావు, రక్షింపడ్డాడు, బ్యాప్తిసం పొందాడంటే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అన్నప్పుడు ప్రభునామంలోకే నువ్వు బ్యాప్తిసం పొందావు. ఓకే, మళ్ళీ వాళ్ళకి కొత్తగా ఇంకో నామంలో ఇవ్వనక్కర్లా. ఒకవేళ యేసుక్రీస్తు నామంలో బ్యాప్తిసం పొందావంటే వాడిని తెచ్చి మళ్ళీ ఇందులో ఇవ్వనక్కర్లా. నమ్మారు, ప్రభుని నమ్మారు, బ్యాప్తిసం తీసుకున్నారు, ఇక సంపూర్ణ అవుటకు సాగిపోనివ్వండి వాళ్ళని. ఓకే, సంఘం మారారా? మన దగ్గర పొందకపోయినా పర్వాలేదు, వారికి బల్ల ఇవ్వాలి. మనం నమ్మాడు, బ్యాప్తిసం పొందంటే నేను బాధ్యుడిని, ప్రభు సేవకుడిగా సువార్త చెప్పాలి, వాక్యం అందించాలి, అలాగే బల్ల కూడా ఇవ్వాలి. మా చర్చిలో తీసుకుంటేనే ఇస్తాం, అది స్వార్థం, అది మనిషి మనసులోని పుట్టింది. పరిశీలు సదుకులుగా మారకండి, ప్రేమ కలిగిన వారుగా మారండి. ఎంతసేపు ఆయన తప్పు, ఈయన తప్పు, వాళ్ళు కరెక్ట్ చెప్పట్లేదు, మనం కరెక్ట్ చెప్తున్నాం, ఇలాగ సంఘాల్లో ఉన్న వారిని అవతలకి వెళ్ళి సంఘానికి వెళ్ళి ఏదో మెప్పు కొరకు మనం చెప్పి వాళ్ళని అక్కడున్న వాళ్ళని రప్పించడానికి ప్రయత్నం చేయొద్దు. డోంట్ డూ దాట్. సత్యవాక్యాన్ని ప్రకటించండి. ఆశ కలిగినోడు వస్తాడు, నేర్చుకోవాలనుకున్నాడు వస్తాడు, దేవుడు తీసుకొస్తాడు, వాక్యంలో ఎదిగి బలపరచబడతారు. ఓకే, అర్థమైంది కదా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. మై నేమ్ ఇస్ ఇమాన్యుయల్. ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్. ఇప్పుడు ఒక హోలీ స్పిరిట్ ఫీల్ కాని పర్సన్ సంఘాన్ని నడిపితే ఏమవుతుంది? సెకండ్ క్వశ్చన్, టంగ్స్లో మాట్లాడితేనే హోలీ స్పిరిట్ ఫీల్ అయి ఉన్నట్ట. మంచి ప్రశ్న. రైట్, ఈ 2 ప్రశ్నలకు ఇందాక మొదట్లో అడిగిన సహోదరు అడిగిన ప్రశ్న కూడా, వీళ్ళందరి ప్రశ్నలు దగ్గర ఒకే విధంగా ఉన్నాయి.
ఆ ప్రశ్నస్ అన్ని ఒకే దగ్గర పెట్టండి అన్న, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోవాలి. ఆత్మ గురించి, భాష గురించి మాట్లాడిన ప్రశ్నలన్నీ ఒక దగ్గర ఆ వ్యక్తుల పేర్లతో సహా పెట్టండి. రైట్ సార్, నా పేరు ప్రశాంత్ కుమార్, ఆదిలాబాద్ నుండి బైబిల్ సెమినార్కి వచ్చాను సార్. నాకు ఒక ప్రశ్న, అంటే నాతో ఒకరు ఇట్లా అడిగారు సార్, పరలోక దర్శనం చూసిన వారే ఎత్తబడతారు, ఒక సేవకుడు అనేకులని మధ్యాకాశంలోనికి తీసుకెళ్తున్నాడు, ఈ సేవకుడే సార్వత్రిక సంఘాన్ని కడతాడా అని అంటున్నారు సార్. ఓహో, పరలోక దర్శనం చూసిన వాళ్ళే ఎత్తబడతారు లేకపోతే లేదు అని బైబిల్లో ఎక్కడుంది రిఫరెన్స్ అని మీరు అడగాలి. పరలోక దర్శనం చూసిన వాళ్ళే ఎత్తబడతారని ఎక్కడుంది? తర్వాత ఒక సేవకుడే తీసుకెళ్తున్నట్టు కనబడ్డాడు, ఆయన మాత్రమే తీసుకెళ్తాడని చెప్పండి. ఆయన ఎక్కడ ఆదిలాబాద్లో ఉన్నారనుకోండి, మరి హైదరాబాద్లో వదిలేసినట్టే దేవుడు. ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళనే తీసుకెళ్తాడా? ఇంకో మాట, అమెరికాలో ఉన్నోళ్ళు, ఆస్ట్రేలియా ఉన్నోళ్ళు, ఎన్ని భాషలు ఉన్నాయి నాన్న? కొన్ని వందల భాషలు ఉన్నాయి కదా, 5,000 భాషలు కనిపారండి. ఇక వాళ్ళందరూ అవుటే. తెలుగు నేర్చుకొని ఆ అయ్యగారి దగ్గరికి వచ్చి పరలోక దర్శనం చూసిన సేవకుడితో కలిస్తే కానీ ఎత్తబడరు. ఇదంతా విడ్డూరం. ఇది మనిషి యొక్క మనసులో నుండి వచ్చింది నాన్న, వాళ్ళ అపోహ. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దైవ సేవకులు మంచి మంచి సేవకులే, తెలియకుండానే ఒక స్వార్థం వాళ్ళలోకి వచ్చేస్తుంది. మాట్లాడి అది నిజం అనుకుంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడితే నిజంగా మారిపోతున్నట్టుగా చేసుకుంటారు. నేను చిన్నతనంలో చూస్తున్నాను, 32 సంవత్సరాలు ఈ సేవ జీవితంలో. ఏమంటారంటే, మన చర్చే మనకే ఇది బయలుపరచబడింది, ఇంకెవరికి బయలుపరచబడలా. అదేంటంటే అన్నీ కూడా నామకార్థ సంఘాలు, అవి ఎత్తబడవు, మనం మాత్రమే ఎత్తబడతాం. మనకు ప్రత్యక్షత దేవుడిచ్చాడు, మన సేవకుడు మాత్రమే తీసుకెళ్తాడు పరలోక రాజ్యానికి, మనం మాత్రం ఎత్తబడతాం. ఇది ఆత్మీయ స్వార్థపరమైనటువంటి మనసు. ఓకే, మెచ్యూరిటీ లేక ఇమ్మెచ్యూరిటీ అంటారు, ఇంకా ఎదుగుదల లేనటువంటి ఆలోచన. ఆత్మీయంగా ఎదగండి. ప్రపంచంలో అంతటా మనుషులు ఉన్నారు, అవునా? సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాల్లో ప్రపంచంలో. యేసుప్రభు బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పండి? అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. లూథరన్ చర్చిలో కూడా నమ్మకమైన భక్తులు ఉన్నారు యేసయ్యకి. బ్యాప్టిస్ట్ చర్చిలో కూడా నమ్మకమైన భక్తులు ఉన్నారు యేసుప్రభు వారికి. హెబ్రోన్ సహవాసం కావచ్చు. రోమన్ కేథలిక్ చర్చెస్లో కూడా కొంతమంది పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని నమ్ముకొని యథార్థంగా బైబిల్ చదువుతూ క్రీస్తుకు ప్రార్థించే కొంతమంది ఉన్నారు. వాళ్ళు బొమ్మల్ని ఆరాధించకుండా ప్రభుని ఆరాధన చేస్తున్నారు. అలాంటి వారిలో ఫాదర్ బర్క్మెన్స్, ఆయన రోమన్ కేథలిక్లో ఫాదర్గా ఉండేవారు చర్చిలో. ఓకే, ఆయన ప్రభు వైపు తిరిగారు, ఆత్మీయంగా దేవుళ్ళలోకి వచ్చేసారు. ఇలాగ చాలామంది అన్ని సంఘాల్లో దేవుని బిడ్డలు ఉన్నారు నాన్న, ప్రపంచం అంతలో. మా సంఘమే అనుకుంటూ మోసపోకండి దయచేసి. ఏదో దర్శనం కనపడాలి, ఆ సేవకుడి ద్వారానే పరలోకి వెళ్తారు. ఇది స్వార్థపూరితమైన మాటలు. ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడకూడదు. బైబిల్కి దానికి ఆధారం లేదు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి నమ్మి బాప్తిసం పొంది దేవుని మార్గంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు తన మార్గంలో, అంటే రాకడలో ఎత్తబడేలా చేస్తాడు. యేసునందుండి విశ్వసించి ప్రార్థిస్తూ ప్రభు యొక్క ఆత్మ మార్గంలో, అంటే దేవుని వాక్య మార్గంలో జీవిస్తుంటే ఏ సంఘంలో ఉండు ఆ రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఓకేనా? ఒక సేవకుడి ద్వారానే వెళ్తామని ఎప్పుడు నమ్మకండి. సేవకులైన అందుకే మేము మా స్థానానికి మించి మేము మాట్లాడకూడదు. మాకు ఇచ్చిన స్థానం ఏంటంటే సువార్త ప్రకటించు, సంఘంలోకి వచ్చి బయట ఉన్న వాళ్ళకి సువార్త సభల్లో, లోపలికి రక్షణలోకి వచ్చిన వారికి బోధించు, వాక్యాన్ని బోధించాలి, వాక్యాహారం అందించాలి, గొర్రెలను కాయాలి, తప్పిపోకుండా, దారి తప్పకుండా. ఓకే, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెల మేపము, వాటిని కాయుము అన్నాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమించే ప్రతి సేవకుడు వాక్యాహారం పుష్కలంగా అందరికీ ఇవ్వాలి, ఆత్మీయ ఆకలి తీర్చాలి. రెండవదిగా తప్పుడు దారిలోకి వెళ్లకుండా, తప్పుడు సిద్ధాంతాల్లో పడిపోకుండా వారిని దేవుని సరైన డాక్టరీన్లో, సత్యవాక్యంలో వారిని నడిపించాలి. ఓకే, దానికి మించి నేనే తీసుకెళ్తాను, లైఫ్ చేంజింగ్ సెంటర్లో ఉన్న వాళ్ళందరూ నేనే తీసుకెళ్తాను, నేను లేకపోతే మీరు వెళ్ళరు అని చెప్పన్నప్పుడు పుట్టుక్కుని దేవుడు తీసాడు అనుకో నన్ను, అప్పుడు మీరంతా చల్లా చెదురైపోతారుగా. అందుకే ఓవర్ యాక్షన్ చేయకండి ఎవరు. ఆ మధ్య ఒక సేవకుడు అలాగే, నేను లేకపోతే మీరు ఎవరు పరలోక రాజ్యం వెళ్ళరు, నేను 120 సంవత్సరాలు బతుకుతాను మోషేలాగా అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 60 రాకముందే గుడుక్కుమన్నాడు. వాళ్ళ సంఘం అంతా కూడా 120 అన్నారు. అయ్యగారు 60కి వెళ్ళిపోయారు. కాబట్టి అందరూ చర్చి మానేశారు. అందుకే ఎప్పుడు కూడా సంఘాన్ని మీ మీద కట్టకండి, సంఘాన్ని దైవజనుడి మీద కట్టకండి, దేవుని వాక్యం మీద కట్టాలి. వాక్యమైన పునాది నాన్న. ఈ వాక్యం నుండి మనం
కుడి ఎడమలకు తొలగిపోకుండా నిలబడాలి. అప్పుడే మన జీవితాలు స్థిరంగా ఉంటాయి. ఆది అందు ఏముండెను? పాస్టర్ గారు ఉండేనా? వాక్యం ఉండేనా? వాక్యం ఉండేను. ఆ వాక్యమైన దేవుడే దైవసేవకులను ఏర్పరచుకున్నాడు. దైవజనులను గౌరవించండి, దైవసేవకుల పట్ల గౌరవం కలిగి ఉండండి, వారి కోసం ప్రార్థన చేయండి, వారు చేసే సేవలో సహాయపడండి. కానీ ఆయన మీదే నా జీవితం కట్టబడాలని అనుకోకండి. ఆయన యేసు బిడ్డగా దేవుని సువార్త చెప్పినప్పుడు ఆ వాక్యంతో కట్టబడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. నా ప్రైజ్ లార్డ్. పేరు ఆశిష్, నేను ఒంగోలు నుంచి వచ్చాను అనమాట. ఏంటి మాట్లాడాను? ఆశీష్ మైక్ ఇలా పెట్టగలవు? కొంతమంది అనుకుంటే నా పేరు ఆశీష్ అంటే ఇదిగో మా ఇక్కడ కూడా ఆశీష్ ఉన్నాడు. కొంచెం మెచ్యూరిటీ ఉండాలి, బుద్ధి ఎదిగినట్టుగా ఉండాలి, కొంచెం ఆలోచన విధానం ఎదగండి. ఆశీష్ అని అన్నంటేనే నేనే నా పేరు ఆశీష్. గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుకున్నట్టు. ఎందుకు నువ్వెందుకు తడుకుంటావు భుజాలు? ఆశీస్సులు ఎంతోమంది ఉన్నారు. ఇదిగో మన మధ్యలో బైబిల్ సెమినార్కి వచ్చిన ఆశీష్ ఉన్నాడు, మరొక ఆశీష్ కూడా ఉన్నాడు, ఆశీష్ పాల్ ఉన్నాడు. ఎంతమంది, కొంతమంది నా పేరు ఎత్తారు. నా పేరు ఏంటి పేరు ఎత్తేది? ఆశీస్సులు అంటే ఆశీర్వాదం అని హిందీలో రాయబడింది. సో దేవుని మాటలు అర్థం చేసుకోండి. ఒక బావిలో పడిన కప్పలాగా ఆలోచన చేయొద్దు. దేవుని వాక్యము విశాలమైన దేవుని వాక్యాలు అర్థం చేసుకోండి. గ్రహించే మనసు దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమె ఆశీష్ చెప్పిన నా ఒంగోలు నుండి వచ్చాను. నా క్వశ్చన్ ఏంటంటే, నేను బాప్తిజం తీసుకున్న తర్వాత అక్కడ సేవకులు హస్త నిక్షేపణ చేస్తారనమాట. అయితే వాళ్ళు సిద్ధమయ్యారనమాట ప్రేయర్ చేయడానికి. అయితే మా అమ్మగారు ఒక పెద్ద దైవ సేవకురాలు వచ్చారనమాట ప్రార్థనలు ఏకీభవించడానికి. మేము ప్రార్థన చేస్తానన్నప్పుడు దే సెడ్ విమెన్ ఆర్ నాట్ అలౌడ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ సంథింగ్, ఇలాంటి వాటికి మీరు అలో లేదు, మీరు రాకూడదు అని చెప్పారనమాట. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళే సంఘంలో ఉమెన్స్ నీడ్ టు బి సైలెంట్. వాళ్ళు స్త్రీలందరూ మౌనంగా ఉండాలి, వాళ్ళకి మాట్లాడడానికి లేదు. స్త్రీలు అంటిల్ అన్లెస్ ఇట్ వాజ్ అ వర్షిప్ దే కెన్, అక్కడ మాత్రం వాళ్ళు ప్రేయర్ చేయొచ్చు. సో మిగతా సమయంలో ఉమెన్స్ మాత్రం సైలెంట్ గా ఉండాలి చర్చిలో. అక్కడ ఏమైపోతుందంటే పల్లెటూర్స్ లో అందరూ వర్క్కి వెళ్ళి వస్తారు కాబట్టి సండే చర్చ్కి వెళ్తారు. అక్కడ సేవకులు ఏదైతే చెప్తారో మేము అదే నమ్ముతాం అనమాట. సో వి నీడ్ క్లారిటీ ఆన్ దిస్ క్వశ్చన్. రైట్. గాడ్ బ్లెస్ యు. స్త్రీలు మౌనంగా ఉండవలను, మాట్లాడడానికి అధికారం లేదు, మౌనంగా ఉండవలను. అపోస్టల్ పౌలు గారు పత్రిక రాస్తున్నప్పుడు ఒక దగ్గర రాశారు, దాన్ని పట్టుకొని వీళ్ళు మొత్తానికి అప్లై చేసేస్తున్నారు. వాక్యం అర్థం చేసుకోవడం మనకు ఉండాలి. ఓకే, స్త్రీలు మౌనంగా ఉండాల్సి వస్తే యేసుప్రభువు వారు పునరుద్ధరణ తిరిగి లేచారు కదా. పునరుద్ధరణ తిరిగి లేచినప్పుడు ఎవరు కనపడ్డారు? యేసుప్రభువు వారు పురుషులుగా స్త్రీలకా? స్త్రీలకు. అప్పుడు ఆ స్త్రీతో ఎవరు ఆవిడ? మగ్దలేని మరియ. 20వ అధ్యాయం యోహాను సువార్తకి బైబిల్ లేఖన ఆధారం తీసుకోండి. యేసు ప్రభు వారు పౌలు గారి కన్నా గొప్పవారా కాదా? మాట్లాడండి గట్టిగా. గొప్పవారండి. మన రక్షకుడు ఎవరు? పౌలు గారా యేసు ప్రభు వారా? యేసు ప్రభు వారు. ఆయనే కదా వెంబడిస్తున్నాం. మరి ఆయనకి పౌలు గారికి ఉన్న జ్ఞానం ఆయనకి లేదా? సర్వజ్ఞానమునకు గుప్తంలో అయి ఉన్నాడు కదా. ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన విషయాన్ని 20వ అధ్యాయంలో మగ్దలేని మరికి చెప్పి, నువ్వు వెళ్ళి మన సహోదరులకు చెప్పమంటాడు. అంటే ఎవరు? అపోస్తలులు పేతురు, యోహాను, యాకోబు, వాళ్ళు పెద్దవాళ్ళు, ఫౌండేషన్గా దేవుడు ఏర్పాటు చేశాడు. అలాంటి గొప్ప అపోస్తులు ఉన్నప్పుడు అపోస్తులందరూ ఒక దగ్గర ఉంటే సంఘం అది. పిలువబడి ఏర్పరచబడిన వారు ఒక దగ్గర గ్యాదర్ అయితే దాన్ని చర్చ్ అంటారు. చర్చ్ అంటే ఎక్లేషియా. ఇక్కడ అపోస్తుల పౌలు చర్చిలో సంఘములో మౌనంగా ఉండవాలని అన్నాడు. అక్కడ అపోస్తులు వాళ్ళందరూ కూర్చున్నారు, అది కూడా చర్చే, ఎక్లేషియా. అక్కడికి ప్రభు వెళ్ళి చెప్పమన్నాడు. ఎవరితో? మగ్దలేని మరి వెళ్ళి నేను తిరిగి లేచానని చెప్పమన్నాడు. అప్పుడు మగ్దలేని మరి పరిగెత్తుకుంటూ వచ్చి పేతురు, యోహాన్లు అక్కడ ఉన్న వాళ్ళు కూర్చున్న వాళ్ళ మధ్యలోకి వచ్చి, నేను ప్రభును చూసి ప్రభు మీతో చెప్పమన్నాడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అన్న విషయాన్ని. పునరుద్ధానం అనేటువంటిది క్రైస్తవ్యానికి ఎన్నుముక్క లాంటి వార్త. అటువంటి ఎన్నుముక్క లాంటి వార్తను ఎవరు ప్రకటించారు? స్త్రీయా పురుషుడా? స్త్రీ. ఎట్టి చెప్పాలి? స్త్రీ అండి. స్త్రీ కదా. మరి యేసుప్రభువు వారికి తెలియదా స్త్రీ మౌనంగా ఉండాలని? అమ్మా నువ్వు మౌనంగా ఉండు, పేతురు రా త్వరగా నీతో మాట్లాడాలని, పురుషులు రావాలి అన్నాడా? ప్రభు చెప్పించాడు. తర్వాత అప్పటికి సంఘం లేదండి. సంఘం ఎందుకు లేదు? యేసుప్రభువు వారు పిలువబడిన శిష్యులందరూ కూడా వారు సంఘంగా ఉన్నారు అక్కడ. తర్వాత మాటలోకి వెళ్దాం. కీర్తన 68:11 ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. చూద్దామా? ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు. ఓన్లీ తెలుగు పెట్టండి, మీరు తెలుగులో చదవండి ఒకసారి.
మీ తెలుగు బైబిల్లో చదవండి. తెలుగు బైబిల్లో ప్రభు మాట తెలుగు మాత్రమే సెలవిచ్చుచున్నాడు. పెట్టమని అన్నానా? క్లియర్గా అక్కడ వచనం అటు ఇటు ఉంటుంది. ఒక వచనం ఇంగ్లీష్లో పైకి ఉంటే తెలుగులో కిందకు ఉంటుంది కనుక ఓన్లీ తెలుగు పెడుతున్నాను. తెలుగు చదవండి. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. అందరూ చదవండి. 68 కీర్తన 11 వచ్చిన Psalm 68:11 గట్టి చదవండి. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రభు మాట సెలవిస్తుంటే దాన్ని ప్రకటించే వాళ్ళు పురుషులా స్త్రీలా? స్త్రీలు. ఇక్కడ ఏమంటున్నారు? వీళ్ళు ప్రకటించకూడదు అంటున్నారు, మౌనంగా ఉండమంటున్నారు. ఎవరి మాట ప్రకటిస్తున్నారట వీళ్ళు? దేవుని మాట. దేవుని మాటలు. ప్రభువే మాట సెలవిస్తే దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారా? ఒకళ్ళిద్దరే ఉన్నారా? గొప్ప సైన్యంగా ఉన్నారు. మరి స్త్రీలు అన్న సంగతి దేవునికి తెలియదా? రాయించాడుగా. దేవుని మాటలు పలకడానికి పర్మిషన్ ఉందా? సమరియా స్త్రీ యేసుప్రభు వారి దగ్గర మాటలు విన్నాక యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు ఆమె వెళ్ళి సమరయ పట్టణం అంతా, అంటే ఆ ప్రాంతం అంతా వెళ్ళి చెప్పింది. ఆ గ్రామస్తులందరినీ తీసుకొచ్చింది ఎవరి దగ్గరికి? యేసుప్రభు వారి దగ్గరికి. ఇక్కడ చెప్పాలంటే స్త్రీలే ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థించట్లో, పరిచర్య చేయట్లో బలంగా వాడబడుతున్నారు కూడా. ఎస్తేర్, ఆమె ప్రార్థన దేవుడు విన్నాడా? రూతు, ఆ విషయంలో బైబిల్ రాయించాడా? ఒకవేళ స్త్రీలే సరైన వాళ్ళు కాకపోతే దేవుడు రాయించుండేవాడా? అలా అనకూడదు ఎప్పుడు కూడా. స్త్రీ మౌనంగా ఉండమని పౌలు గారు చెప్పారు కదండి. అవును, ఏ సందర్భంలో? ఇంటికి వెళ్ళి మీ భర్తల దగ్గర నేర్చుకోమన్నాడు. వివాహం కాని బిడ్డలు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి భర్తలు లేరుగా, మరి వాళ్ళు దేవుని పనిలో ఉంటారుగా. అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుడే కదా. పిలుపు గారికి 4 కుమార్తెలు ఉంటే వాళ్ళు ప్రవచనాత్మ కలిగి మాట్లాడుతుంటే పౌలు గారు అక్కడ ప్రార్థనలో వారు చెప్పే ప్రవచనాన్ని విన్నాడు. ఆయన, హాయ్ స్త్రీ, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు ప్రవచనం చెప్పొద్దు అనలేదు. ఆమె చెప్తుంటే విన్నాడు. పౌలే చెప్పాడు, పౌలు గారు, నేను పిలుపు యొక్క కుమార్తెలు ప్రవచించారు అని చెప్పి అంటాడు. 4 కుమార్తెలు. అలాగే పత్రికల్లో తిమోతి అనే వ్యక్తి పురుషుడే, ఫిలోమోన్ పురుషుడే, టైటస్ పురుషుడే, పత్రికలు ఉన్నాయి. మరి స్త్రీకి ఎక్కడైనా పత్రిక రాయబడిందా? 2వ యోహాను పత్రిక 1-5 వచనం వరకు 2వ యోహాను పత్రిక స్త్రీయే. అమ్మగారికిని అన్నాడు. యోహాన్ గారు రాశారు. యేసుప్రభు వారికి సమీప అపోస్తులుడు ఎవరంటే యోహాన్ గారు. యోహాన్ గారు చెప్తున్నారు, ఏర్పరచబడినదైన అమ్మగారికి నేను మాట్లాడుతున్నాను. ఆ పత్రిక ఎవరికి రాశాడు చూద్దాం. 1వ యోహాను పత్రిక 2వ యోహాను పత్రిక 1వ వచనాన్ని చూద్దాం. పెద్దనైన నేను అనగా అపోస్తలుడు చెప్తున్నాడు. ఏర్పరచబడిన అయ్యగారికి అన్నాడా, అమ్మగారికి అన్నాడా? అమ్మగారికి. అంటే కొందరు సేవకులకు ఏర్పరచబడ్డారు అమ్మగారులు. ఓకే, దేవుడు ఏర్పరచుకున్నాడు, నువ్వెవరు కాదనడానికి. ఏర్పరచబడని స్త్రీలు చర్చికి రావచ్చు. వాళ్ళంతా నిలబడి మాట్లాడుతుంటే చేపల మార్కెట్ అవుద్ది. కాబట్టి డిసిప్లిన్ ఉండాలి చర్చిలో, ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలి. కాబట్టి స్త్రీలు మౌనంగా ఉండండి అమ్మా. ఓకే, ప్రార్థన చేయొద్దని కాదు, బైబిల్ వాక్యం ధ్యానించొద్దని కాదు. ఇంటికి వెళ్ళి కూడా చెప్పమానండి. అలా అయితే ఇంటికి వెళ్ళి కూడా మీరు మౌనంగా ఉండండి స్త్రీ అంటే అమ్మ చీపురు కట్ట పట్టుకుంటుంది. అమ్మ మౌనంగా ఉంటే నీకు తెలుగు వచ్చిండేదా? గట్టిగా చెప్పండి. స్త్రీలు మౌనంగా ఉంటే పిల్లలకు భాషలు వస్తాయి, మాటలు వస్తాయి? రావు. వాళ్ళు మాట్లాడబట్టి మనకు భాష వచ్చింది. కాబట్టి దేవుడు స్త్రీని అద్భుతంగా కలుగు చేశాడు. వాళ్ళని ఏం తక్కువగా చూడకూడదు. ఆ వచనాన్ని చూద్దాం. అమ్మగారికి, ఏర్పరచబడిన అమ్మగారికి 2 యోహాను పత్రిక 1వ వచనం. పెద్దనని నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది. ఆమె ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు, సంఘం కూడా ఉంది, కొంతమంది బిడ్డలు ఉన్నారు ఆత్మీయులు, వాళ్ళందరి కోసం శుభమని చెప్పి రాస్తున్నాడు. అదే అధ్యాయంలో మరొక వచనంలో ఏర్పరచబడిన అమ్మగారికి అంటాడు. అమ్మగారికి చూద్దాం. కాగా అమ్మ ఏం రాశాడు? అయ్యా అన్నాడు, అమ్మ అన్నాడు? అమ్మ అంటే ఒక తల్లికి రాశాడు. ఒక సంఘం ఏర్పరచబడినటువంటి తల్లిగా నేను ప్రవచనం చెప్తా, చర్చిలో నిలబడి నేను కూడా మాట్లాడతా, నేను ప్రవచనం చెప్తా, ఆమె పాడితే నేను పాడినా, వాళ్ళ ఆవిడకి గొప్ప ప్రాముఖ్యత మాకు లేదా, ఇలాంటి గొడవలు వద్దు, ఆర్డర్ పాటించండి అని చెప్పాను. దాన్ని అర్థం చేసుకోలేక కొంతమంది అన్నిటికీ ఆపాదిస్తూ ఆ మాటను ముందుకెళ్తారు. అయితే క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు బాగా చదవండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. ఇస్తారు మీకు అవకాశం ఇస్తారు. రైట్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో బ్రదర్ పరిశుద్ధాత్మ గురించి అడిగిన ప్రశ్నలకు నేను క్లియర్ చేస్తాను. మనం ఇంకా 9 minutesలో మనం క్లోజ్ చేసుకుంటున్నాం. ఓకే, బ్రదర్ వీరబాబు గారు ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, అన్య భాషలతో ప్రార్థన చేస్తాము, అదేవిధంగా వచ్చిన భాషతో కూడా ప్రార్థన చేస్తాము, ఈ రెండింటి మధ్య తేడా ఏంటని సహోదరుడు ప్రశ్న అడుగుతున్నారు. రైట్. అపోస్తలుడైన పౌలు ఇదే విషయాన్ని వివరించారు. అపోస్తలుల 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 14-15లో ఏమన్నారంటే, నేను భాషతో 15వ వచనం చదువుతాను. నేను భాషతో మాట్లాడిన యెడల నా మనసు ఫలభరితము కాదు,
నేను ఆత్మ మరి ఫలభరితంగా ఉంటుంది అన్నాడు. ఆత్మతో కాబట్టి నేను ఆత్మతో ప్రార్థింతును, మనసుతో కూడా ప్రార్థిస్తున్నాను. ఏంటి ఆత్మతో ప్రార్థన ఏంటి? మనసుతో ప్రార్థన. మనసుతో ప్రార్థన అంటే తెలిసిన భాషలో ప్రార్థన చేయడం. చూద్దాం. నేను భాషతో ప్రార్థన చేసిన ఇలా నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు. ఈ మాట గట్టి చదవండి. ఏంటి భాషతో మాట్లాడే ప్రార్థన అంటే ఇదే. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు. అంటే మనసుకి ఏమీ అర్థం కాదు అన్నాడు. కాబట్టి ఏం చేస్తాడట? కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతునంటే ఆత్మతో ప్రార్థన అంటే భాషతో మాట్లాడి ప్రార్థన చేస్తాను. తర్వాత ఇదేంటో చేస్తాను? మనసుతోనూ ప్రార్థిస్తాను తెలిసిన భాషలో. తెలుగు అయితే తెలుగు, తమిళ అయితే తమిళ, మలయాళం అయితే మలయాళం, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, నీకు అర్థమైన భాషలో ప్రార్థన చేస్తాడు. ఆత్మతో పాడుదును అంటే అన్య భాషలతో పాడతాడు. తర్వాత మనసుతోనూ పాడుదును అంటే తెలిసిన భాషలో ఇంగ్లీష్లో అంటాడు. విత్ అండర్స్టాండింగ్ ఇన్ స్పిరిట్. వాట్ ఈజ్ ఇట్ దెన్? I will pray with the spirit and I will pray with the understanding. With understanding, which means the language which you know. నీకు తెలిసిన భాషలో ప్రార్థన చేయడం. I will pray in the spirit, so which you doesn't understand. You don't understand. Even others, the person who is next to you, he doesn't understand because he is standing with you. But he will not know that prayer meaning. కాబట్టి భాషలతో మాట్లాడడం అనేది దేవుడు నన్ను ఏంటి దాని ప్రయోజనం ఏంటంటున్నారా? 1 Corinthians chapter 14 verse 4. భాషతో మాట్లాడేవాడు తనకే క్షమాభివృద్ధి కలుగు చేసుకునిచున్నాడు. భాషతో మాట్లాడేవాడు ఏం చేస్తాడు? తనకే చదవండి. భాషతో మాట్లాడేవాడు తనకే క్షమాభివృద్ధి కలుగు చేసుకునిచున్నాడు కానీ ప్రవచించేవాడు సంగమునకు క్షమాభివృద్ధి కలుగు చేయను. ఈ రెండిట్లో ఏది బెటర్ చెప్పండి? సంఘానికి క్షేమమా, ఆ వ్యక్తికి క్షేమమా? సంఘక్షేమమే ఉండాలన్న వారు చేయొద్దండి. అయితే మీ క్షేమం పోవును కాక అంటే ఏమైపోద్ది? హలో, సంఘానికి క్షేమం కావాలి, మీకు కూడా క్షేమం కావాలి. ఈ వరముల్లో భాషా వరం మాట్లాడే వ్యక్తి తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడు. ప్రవచన వరము దేవుని మాటలు ప్రకటించుట. ఇప్పుడు ఈ మధ్య ప్రవక్తలను పేరు పెట్టుకున్న అది కాదు. దేవుని మాటలు, ప్రవచన మాటలు ప్రకటించి అవతల వ్యక్తుల విశ్వాసాన్ని బలపరుస్తారే, అది దేవుడు చెప్పినటువంటి మాట. ఇది సంఘమునకు క్షేమం కలుగు చేస్తుంది. కనుక భాషతో మాట్లాడడం వల్ల ఆత్మక్షేమాభివృద్ధి. అసలు ఏంటి భాషలు? వినండి, దేవుడు 9 వరాల్లో భాషా వరం ఒకటి అన్నాడు. ఎప్పుడైనా పనికి మాలిన వరాన్ని దేవుడు చేస్తాడా? ఒకటి ప్రశ్నించుకోండి. పనికి మాలిన దాన్ని దేవుడు చేస్తాడా? ఉపయోగం లేనిది, వేస్ట్, కరివేపాకులాగా తీసి పక్కన పడేసేదాన్ని చేస్తాడా? ఆయన వరముల్లో దీన్ని కూడా పెట్టాడంటే దాని ఉపయోగం ఉందా లేదా? ఉంది. చెప్పాలి గట్టిగా. ఉంది కాబట్టే పెట్టాడు. ఈ వరాల్లో ఏ వరం మొట్టమొదటిగా ఆపరేట్ అయింది? ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో భాషా వరం. మరి భాషలు రాకపోతే వాళ్ళు పరిశుద్ధాత్మ లేనట్టేనా? కాదు. వరములు వేరు, దేవుని పిల్లలుగా ఉండడం వేరు. 10 మంది పిల్లలు ఉన్నారు మీకు ఇంట్లో. 5గురికి మంచి ఆర్ట్ వేయడం వచ్చు, ఒకడు బాగా మాట్లాడగలడు, కమ్యూనికేట్ చేయగలడు, మరొకడు డిగ్రీలు సంపాదించాడు. మిగిలిన 5గురు ఏమీ రాదు. కానీ వాళ్ళు ఆ తండ్రి బిడ్డలా కాదా? ఆ తండ్రి బిడ్డ ఎట్టి చెప్పాలి. ఆ తండ్రి బిడ్డలే. ఆ ఇంటోళ్ళ కాదా? ఆ ఇంటి వారు. ఒక 5గురికి గిఫ్టెడ్, 5 people are gifted. 10 childrenలో 5 children are gifted, other 5 children are not gifted, but all of them are belong to the same father. ఒకే తండ్రికి చెందినవారా కాదా? చెప్పాలి గట్టిగా. అవునండి. అలాగే మీరు గిఫ్ట్ ఉన్నా గిఫ్ట్ లేకపోయినా యేసుని నమ్మిన నీవు దేవుని ఇంటి వాడవే, క్రీస్తు ఇంటి వాడవే, దేవుని సంఘానికి చెందిన వాడవే. కాబట్టి కావాలంటే అడగొచ్చు. తండ్రిని దేవుడిని అడిగితే అపేక్షించినప్పుడు నీకు ఇస్తా అన్నాడు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. మన యుద్ధోపకరణములు భౌతికమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి. వాటిని కలిగి ఉండడం మంచిది. అడిగి పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆశీర్వాద ప్రార్థన. మీకు ఇంకా నా ప్రశ్నకు జవాబు రాలేదంటే